పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా డాక్టర్ టి దామోదర్ నాయుడిని పునర్నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఆయన నియామకం నిబంధనలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా పదవీ విరమణ చేసిన దామోదర్ నాయుడిని తిరిగి నియమిస్తూ ఆ శాఖ ప్రత్యేక సీఎస్ గతేడాది ఆగస్టు 6న జీవో 285ని జారీ చేశారు. దీన్ని రద్దు చేయాలని హైకోర్టులో 2 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఏపీ సంవర్ధక గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు సిహెచ్ఎస్ కృష్ణారావు, పశుసంవర్ధక ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె సత్యనారాయణ, పశు వైద్యుల అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు జయప్రకాష్, పశుసంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ పాముల సత్యకుమారి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారి తరపున న్యాయవాదులు పి దుర్గాప్రసాద్, జీవీఎస్ కిషోర్ కుమార్ వాదనలు వినిపించారు. దామోదర నాయుడిని డైరెక్టర్గా రెగ్యులర్ పోస్టులో నియమించడం వల్ల సీనియర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇటీవల జరిగిన విచారణలో ఈ వ్యాజ్యాలపై వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి నిర్ణయాన్ని ప్రకటించారు. జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు.